కన్నడ నుంచి వచ్చినా కేరళ నుంచి వచ్చినా వాళ్ళు ఏంటంటే ఫుల్ టైం ఇక్కడ ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కపెట్టాల్సిన బాధ్యతలు ఏమి లేకపోవచ్చు, అది వాళ్ళ అదృష్టం. బాధ్యతలు లేవు కాబట్టి ఇంకా ఇక్కడే ఎక్కువ టైం ఉంటారు, 10-11 గంటల దాకా ఉంటారు. వీలైతే అక్కడే నిద్రపోతారు, పొద్దున్నే అక్కడే స్నానం చేసి షూటింగ్ చేస్తారు. మనకు అలా కుదరదు కదా. కానీ వాళ్ళని తెచ్చుకున్నా కానీ దాంతోపాటు ఆ ఖర్చు అనేది కూడా పెరుగుతుంది కదా. అంటే వాళ్ళకు రావడము, అంటే హోటల్ స్టే ఇవ్వడము, మళ్ళీ అప్ అండ్ డౌన్ టికెట్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని హోటల్ స్టే చూసుకోవాలి. ఉందండి. మణికొండ మొత్తం ఉన్న ఇళ్ళన్నీ బెంగళూరు వాళ్ళకే కదా ఇచ్చింది. ఓకే. మణికొండలో ఉన్న ఇళ్ళన్నీ, మణికొండలో ఉన్న నివాసాలన్నీ బెంగళూరు ఆర్టిస్టులు ఉండడానికి నివాసం ఏర్పరిచారు. ఒక పెద్ద ఇల్లు తీసుకోవడం, అందులో ఒక 4-5 షేర్ చేసి ఎవరి బెడ్రూమ్ వాళ్ళకి పెట్టడం, భోజన సదుపాయాలన్నీ ఏర్పరచడం, పొద్దున్నే షూటింగ్ తీసుకెళ్ళడం చేస్తున్నారు. ఓకే. కాబట్టి ఎప్పుడో ఎక్కడో ఒకసారి 2 సార్లు హోటల్ రూమ్లు ఇస్తారేమో తప్ప ఎక్కువ టైం వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేసేసి హైదరాబాద్లో ఒక నివాసాన్ని ఏర్పరిచినప్పుడు వాళ్ళు దానికి అలవాటు పడిపోయారు. వేరే ఇండస్ట్రీలో అయితే సో ఎవరైతే లోకల్ ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది కూడా ఇస్తూ ఉంటారు. కానీ మన ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి అందరినీ మనం వెల్కమ్ చేస్తాం, కానీ మన వాళ్ళని అక్కడ ఎందుకు ఎక్కువ వెల్కమ్ చేయరు? అది మన మంచితనం. పొరుగింటి పొలగొర అనేది మీకు తెలుసు కదా సామెత.